రెండో నంబర్లో మనం వాళ్ళకి ఫోల్డ్ చేసి ఇస్తారు, ఆల్రెడీ మడత పెట్టిస్తారు. ఎట్లుందో మడత అట్లనే తీయాలి. దీన్ని తీసేసి ఓటేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎట్లా మడత పెట్టారు అట్లనే మడత పెట్టి బ్యాలెట్ వేయాలి. మనకు రెండో నంబర్ ఇచ్చారు, రెండో నంబర్ చేతులు ఓటేమని చెప్పు, పడలు చెప్పమ్మా. అందరిని తీసుకొని వచ్చిన వాళ్ళు అందుకోసం మళ్ళీ ఇప్పుడు మనకి ప్రయాణం ఉన్నది కదా, మధ్యాహ్నం రోజు ఇస్తున్నాం. ఇల్లు దగ్గరకు వచ్చింది. రెండో నంబర్ आपका दाना दूसरी नंबर है ना? నంబరు విజయం ఇట్లా రెండోదే ఆంటీ విజయం ఏం పెడతాం మనం అన్నా, విజయం మనదే ఈసారి. వెహికల్స్ ఉంటాయండి. మీకు ఏది उन्हीं मोड़ के देते वैसे मोड़ के देता अपन बोलेंगे ओ ये नमूना है ये नहीं अंदर अंदर और एक देगा ऐसा अच्छा हाथ स्टाम्प मारना मार के सब मोड़ के डबल में डालना ठीक है अम्मा जा दो दालची में करे तुम्हें बराबर दालची मैं भी जबान दिया मैं भी टेंशन नहीं जब మడత పెట్టించిన తర్వాత మనం ఇట్లా మడత పెట్టిన అట్లా ఓపెన్ చేసి మళ్ళీ మడత మీద ఓటేసి మళ్ళీ అట్లనే మడత పెట్టి డబల్ వేయాలి బ్యాలెట్. ఇప్పుడు ఇంతకుముందేమో అది ఉండే కదా, ఈఎంఐ ఉంటుంది కదా, అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అట్లా లేకుండా బ్యాలెట్ ఇచ్చి వచ్చింది. అందరికి నమస్కారం. మీ నరసింహ ఛానల్ అందోల్ జోయిపేట మున్సిపల్ పరిధిలోని అందోల్ గ్రామంలోని 7వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోట రామ గారు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి ఇంటింటికి ప్రచార కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి వారికి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే నర్సన్న. అంత బాగా అంత మంచిదన్న. ఎట్లా ఉందన్న ప్రచారం చేస్తున్నా? నేను అందోల్లో 7వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మా వార్డులో ఇప్పటి వరకు అయితే నేను భారీ మెజారిటీతో గెలుస్తున్నాను. నేను ప్రత్యర్థులు ఎలాంటి పన్నంగాలు పడినా కానీ అభివృద్ధి మాకు ధ్యేయంగా నేను ముందుకెళ్తున్నాను. ప్రజలందరూ నా పైన మంచి నమ్మకం పెట్టి నాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను గెలిపిస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. గెలిపిస్తారు కూడా అని అనుకుంటున్నాను. అలాంటి నమ్మకం నా మీద. అంటే ఎట్లా అంటే ప్రజలు ఏ విధంగా వచ్చింది? ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ చేస్తున్న డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని నాకు బ్రహ్మరథం బట్టి నన్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నా ఉద్దేశం ఉంది. నేను గెలుస్తున్నాను. అదేవిధంగా నేను గెలుస్తున్నాను. వారి ఆశీస్సులు నాపై ఉన్నాయి కాబట్టి. అంటే మీరు వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రజల్లో ఏమైనా స్పందన వచ్చిందా? అంటే వాళ్ళ సమస్యలు కానీ 100% వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి ఒకటి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము 5 సంవత్సరాలు మేము పరిపాలనలో ఇంతకుముందు మా పాలన లేకుండే, ఇంతకుముందు వేరే గవర్నమెంట్ ఉండే కాబట్టి వాళ్ళు ఏం చేసారు ఏం కథ అనేది పబ్లిక్ చూస్తున్నారు. చూసి వాళ్ళకి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు సరి అయిన న్యాయం చేయలేకపోయారు, ఉన్న వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఈసారి మేము నిన్ను గెలిపిస్తాము, మాకు అన్ని విధాలుగా ముందే ఆదుకోవాలి, అంత డెవలప్మెంట్కి అంతా నువ్వే బాధ్యత వహించాలనే ఉద్దేశంతో నన్ను పబ్లిక్ అందరు కలిసి గెలిపిస్తామని చెప్పి అలాంటి మంచి స్పందన నా మీద ఉంది. అంటే ప్రజలు చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు 6 గ్యాన్లకు సంబంధించి అది కూడా నడుస్తుంది సమస్య. అంటే 6 గ్యాన్లు అమలు కాలేవు కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి వస్తుంటారు. అంటే అలాంటి మనం మీకు ఎదుర్కొన్నారా? అలాంటి సమస్యలు మా దగ్గర అయితే ఇప్పటివరకు అలాంటి సమస్య ఎక్కడ లేకుంటే అలాంటి సమస్య మేము ఎదుర్కోలేము. ఇంకొకటి అందులో నేను చెప్పదలసింది ఏమున్నదంటే, మేము ఇచ్చిన గ్యారంటీలు 1 తప్ప మిగిలినది మేము నెరవేర్చి సామాన్య మానవుని దగ్గర చెందాలని చెప్పి అనుకుంటే దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం మాత్రమే గ్యాప్ వచ్చింది కానీ 100% గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల దగ్గరికి పోదామనే ఆలోచన మాకుండే. ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసి మాకు మా పెద్దలు సార్ గారు చెప్పారు, మాకు దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు, ఏమున్నా కానీ మనం డెవలప్మెంట్ గురించి ఎక్కువ మనం వెనకడుగు వేసేది లేదని చెప్పారు. అదేవిధంగా మేము ప్రచారంగా చేస్తున్నాం. అదేవిధంగానే మాకు
ప్రజల స్పందన కింద ఉన్నది, మంచి స్పందన ఉన్నది మాది. డెవలప్మెంట్ అంటారు కదా, ఇప్పుడు ఆందోళనకు సంబంధించి మీ 7వ వార్డు సంబంధించి ఈ డెవలప్మెంట్ ఏమేమి ఉండబోతుంది? మీ మేనిఫెస్టో ఒక వార్డు ఉంది ఇక్కడ. ఇప్పుడు మా 7వ వార్డులో ఒక గల్లీ ఉంది. ఇప్పటి వరకు ఒక 4 ఇంచుల రోడ్ లేదు అక్కడ. అంటే ఎందుకు లేదు అని చెప్పంటే ఇక గవర్నమెంట్ లేకపోయింది అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను కింద వచ్చి వేరే వ్యక్తి ఉన్నప్పుడు నేను పోయి ముంగటి పోయి చేసే ప్రసక్తి ఉండదు కదా. వాళ్ళకి మాట ఇచ్చాను నేను వచ్చిన తర్వాత అవన్నీ నేను ఫిల్అప్ చేసేస్తాను, నేను కంప్లీట్గా చేసుకుందాము. ఎక్కడికైనా నీటి సమస్య కానీ, ఈ రోడ్ల సమస్య కానీ, పారిశుద్ధ్యం సమస్య కానీ, ఇవన్నిటికి సంబంధించిన మున్సిపాలిటీ. అందుకోసం అని చెప్పి వాటి విషయంలో అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. అందరికీ ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేద్దాం, ప్రతి ఒక్క ఇంటికి మన పథకాలు అందేటట్టుగా చూద్దామని చెప్పేసి నేను వాళ్ళ ముంగడికి అదే మాటను తీసుకొని వెళ్తున్నాను. అయితే ఇంకో విషయం వచ్చిందండి, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవచ్చు అందరూ జైపేట మున్సిపల్లో మీరు మనం నామినేషన్ వేసినప్పుడు మీకు తెలియచ్చు అంటే నల్ల బిల్లు కట్టాలని ఒక సెంటిమెంట్ వచ్చింది. అంటే గతంలో నల్ల బిల్లు కట్టదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి పబ్లిక్ కట్టుకున్నాం. ఇప్పుడు మీరు పోటీ చేసి కాబట్టి మీరు బిల్లు కట్టేసారు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటన్నా? అయితే నేను గతంలో లాస్ట్ టర్మ్లో నేను మున్సిపల్ కౌన్సిలర్ లేను, కానీ అంతకుముందు మమతా రామకృష్ణ అంతకుముందు నేను మున్సిపాలిటీలో నేను కౌన్సిలర్గా చేసిన నేను. అయితే నేను చెప్తున్నాను, అప్పుడే మేము ఒక సిఆర్ పాస్ చేసుకున్నాం. ఏమని? నల్ల బిల్లును మేము ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పి. ఎప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ తాకముందే మేము అందోల్ జోగిపేటలో నీటి ఎద్దడి వచ్చినప్పుడు మేమే మిషన్ భగీరథ అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినాం. అప్పుడు కవితా సురేందర్ గౌడ్ గారు చైర్మన్ ఉండి అన్ని అల్ల శ్రీకాంత్ గారు బాయిలు వేసి ఇంటింటికి నీళ్లు, మంచినీళ్ళు, అసలు మొత్తం 4 సంవత్సరాలు కరువు వచ్చిన సమయంలో అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి మేము మంచినీటిని అప్పుడే సరఫరా చేసినాం. ఇప్పుడు కాదు, ఆనాడే మేము సిఆర్ ఏం చేసినాం, తీర్మానం ఏం చేసినాం, మున్సిపల్ తీర్మానం అంటే నల్ల బిల్లులు ఎవరు కట్టవలసిన అవసరం లేదు అని చెప్పి మేము అప్పుడు తీర్మానం చేసినాం. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏం చేసినా మాకిన తెలియదు ఆ విషయం. మేము ఉన్నప్పుడైతే నల్ల బిల్లు వసూలు చేయలేదు. ఇక తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ దృష్ట్యా ఉంచుకొని వాళ్ళకి ఏమన్నా ఆర్డర్స్ వచ్చినా ఏం కథను మున్సిపల్ కమిషనర్ కానీ ఆదేశానుసారం వాళ్ళ పని చేయొచ్చు. ఆ విషయంలో అంటే ఇప్పుడు ఇది ఎక్కడ కూడా లేదు అని వాస్తవానికి వస్తుంది పబ్లిక్ టాకు, ఎక్కడ కూడా లేదు వాస్తవానికి. గత ప్రభుత్వం కోసం మీరు కూడా గతంలో మేము అప్పుడు తీసుకోలేదు, వసూలు చేయలేదు. ఇప్పుడు మీరు రూలింగ్లకు వస్తే మళ్ళీ అదే విధంగా ఉంటాం, మేము అదే విధంగానే ఉంటాం. మేము మంచినీటిని ఫ్రీగా ఇద్దామని చెప్పి ఆలోచించడం, ఫ్రీగా ఇద్దామని చెప్పి మా ఉద్దేశం ఉన్నది. ఆ విధంగానే పోతాం మేము. అంటే మీకు చైర్మన్ పర్సన్ వచ్చిన తర్వాత మేము కూడా చర్చించాలి. కాంగ్రెస్ చైర్మన్ ఉన్నప్పుడు ఏమైనా వెసులుబాటు ఉన్నానో ఇప్పుడు అదే మేము కుదురుస్తామని చెప్పి మేము చెప్తున్నాం. అవసరం ఉంటే మా మంత్రి గారి సహాయం మేము తీసుకుంటాం అందులో. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు మేము మంచినీళ్ళు ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశమే మాది. దానికి మేము వెనుకకు పోయేది లేదు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ అంటున్నారు వాళ్ళు మంచినీళ్ళు బిల్లు కూడా తీసుకుంటారు, తాగే బిల్లు కూడా తీసుకుంటారు. అవును, ఇప్పుడు ఎవరు మున్సిపాలిటీకి వాళ్ళని ప్రతిపాదన చేసే వ్యక్తి బిల్లులు ఏమైనా ఉంటే కట్టమని చెప్పి అన్నారు. కానీ మంచినీటి బిల్లులు కంపల్సరీ కట్టమని చెప్పి అయితే లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తీసుకోవాలి డ్యూటీ అంటే మళ్ళీ రేపు పొద్దున ఏమన్నా స్కూటీలో కానీ అవన్నీ ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి 1000-1500 రూపాయలు ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి కట్టేసారు అంతే తప్ప. కానీ అది కంపల్సరీ కాదు. ఫస్ట్ వన్ అదొకటి. మళ్ళా మేము ఇయ్యలేము అని చెప్పి మా మీద దుమ్మెత్తిపోయడం ఇది సరైనది కాదు. మేము ఆల్రెడీ ఇంతకుముందు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడే మేము సిఆర్ చేసామని చెప్పి చెప్తున్నాను. కవితా సురేందర్ గౌడ్ గారు చైర్మన్ ఉన్నప్పుడు మమతా రామకృష్ణ మేము కౌన్సిలర్ ఉంటే అప్పుడు మేము ఎలాంటి నల్ల బిల్లు వసూలు చేయొద్దని మేము సిఆర్ పాస్ చేసుకున్నాం. మేము అప్పుడే చేసుకున్నాం. మేము వీళ్ళు కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత చేసుకున్న విషయం మాకు తెలియదు. ఆ విషయం గతంలో అయితే 5 సంవత్సరాల క్రితం అయితే మేమైతే చేయలేము, మేము నీళ్ళ బిల్లు వసూలు చేయలేము. అది విషయం. ప్రజలు ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఏ విధంగా ఉండవుతుందన్న మీకు ఇక్కడ బహుమతం బట్టి అవకాశాలు ఉన్నాయి. రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అది ఒకటి. మళ్ళా మంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు ఇక్కడ కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి ఇప్పుడు మనకు ముంగడికి వచ్చి చూస్తుంటే ఇక్కడ రోడ్డు చూస్తుంటే ఇంతకుముందు అక్కడికి బైపాస్ పోయింది, అందరూ జోగిపేట అనేది కొంచెం కుంటు పడిపోయింది అభివృద్ధులు అని ఒక అట్లుండే అనమాట. పబ్లిక్లో ఉండారు, ఏం చేయలేకపోతున్నాం, బిజినెస్ నడుస్తలేదు అట్లా ఇట్లా అని చెప్పండి. కానీ ఈ రోజు ఆడికి బటర్ఫ్లై లైట్తో డివైడర్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది, కళ్ళ ముంగడ మనకు ఉంది కదా, అది నడిపిస్తున్నారు కదా. దాంట్లో ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తున్నది వచ్చేసరికి 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజు, ఇప్పుడు కస్తూరిబా అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ అన్ని రోడ్డు మీద వస్తుంటే ఏదో ఒక మనం హైదరాబాద్ పోతున్న ఫీలింగ్ మనకే వచ్చేసింది. ఇంకా కొన్ని రోజులలో ఏ విధంగా జరుగుతుంది? ఇంకా 3 సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, 3 సంవత్సరాలు అయితే ఎట్టి పరిస్థితులు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ రోజు అభివృద్ధి చేసి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారు. 100% అది కదా అది. ఇప్పుడు అజమారికి వెళ్ళి రోడ్ బ్రిడ్జ్ చేస్తున్నాడు సార్, ఇక్కడ పల్లెలన్నీ పట్టణంకు రావాలనే ఉద్దేశంతో. అది ఎంత పెద్ద పని అది. డివైడర్ వర్క్ చేసేసుకుంటే మనకి ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. వీధి లైట్లు అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మనం హైదరాబాద్ ను తలపిస్తుంది మన పట్టణం, మన ఊరు, మన అందోల్ జోగిపేట నగర పంచాయతీ మున్సిపాలిటీ హైదరాబాద్ పట్టణంలో తలపించినట్టుగా తయారవుతుంది. అంత కృషి చేసి ఆయన చేస్తున్నాడు కదా. మరి అసంటప్పుడు మనకి ఇంకేం చెప్పి మన ఎంబడి మంత్రి ఉన్నాడు, ఏదనుకుంటే మనం చేస్తాం. మంత్రి మాట
కాంగ్రెస్ గవర్నమెంట్లో జవదాటే మనిషే లేడు. సీఎం గారి దగ్గర పోయి చెప్పంటే దామోదర్ అన్న చెప్పిండు, దామోదర్ అన్న చెప్పింది ముందు ఆయనకి ఇవ్వాలని చెప్పి అలాంటి మంచి పేరు ఆయనకు సార్కి అక్కడ ఉంది. ఇక్కడ అయినా ఎట్లుందంటే ఇప్పుడు మా మంత్రి గారి ఇంటికి వచ్చిరనుకో బ్రహ్మరథం పెడుతున్నారు పబ్లిక్. ఎందుకు వాళ్ళ నెక్స్ట్ ఏమైనా ఉందా ప్రోగ్రామ్ అంటే మేమైతే రావాలని చెప్పి అనుకుంటున్నాము. మా కింద క్యాన్వర్సింగ్ ఇక ఆయన వీలు చూసుకొని వస్తా అని చెప్పి చెప్పిండు. అది ఇక ఆయనకి ఇప్పుడు క్యాబినెట్లో అవి చూసుకోవాలి కదా, అవన్నీ చూసుకొని మళ్ళీ ఎలక్షన్లో ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఏం కాదు తెలియదు కదా, అవన్నీ చూసుకొని మనకి ఒక రోజు టైం ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. వస్తా అని చెప్పి చెప్పిండు ఆయన. చూద్దాం యాజ్ యూజువల్ గా ఎప్పటి వరకు ఉంటే అప్పుడు అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మరి అవకాశాన్ని వృధా చేయకుండా గెలుపు విషయంలో ఉంటుందా? 100% గెలుస్తున్నాము. నా గెలుపుని తీసుకుపోయి ఆయన కానుకగా పెట్టి ఆయన ద్వారా ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నారో వాడికి నేను చూపిస్తాను. అంటే మీరు అంటే మీ మేనిఫెస్టో ఏమైనా ఉందా? మా మేనిఫెస్టోలో 100% సీసీ రోడ్స్ కంప్లీట్ చేయాలి. ఒకటి వాటిలో సీసీ కెమెరాలు బిగించుకుంటామని చెప్పి అనుకుంటున్నాం మేము. అదే అనుకు నేను ఏమున్నదో నేను చూసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చేసిన నేను. ఇక్కడ మైనార్టీలు ఉన్నారు, మైనార్టీలకు సంబంధించి చేస్తున్నాను, ముద్రాజులు ఉన్నారు, మళ్ళీ బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరిని ఒకటే దగ్గరికి తీసుకొచ్చేసి అందరికీ రామకృష్ణ కావాలి, అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, అందరికీ దామోదర్ రాజనరసింహ కావాలి. అట్లా అని చెప్పేసి అందరం కలిసి వాళ్ళందరి ప్రోద్బలంతో నన్ను గెలిపించి నా మాటనే వాళ్ళ మాటగా చెప్పి నా మాటగా తీసుకుపోయి నేను సార్కి చెప్తా, సార్ అని ఏం అవసరం ఉన్నా కానీ నాకు చేసిస్తాను చెప్పి చెప్పిండు. డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదు. అది వాళ్ళ హక్కు, అడగడము చేయడం మన విధి. నేనైతే ఎట్లా పోతున్నా అంటే వాళ్ళకి సేవకునిగా పోతున్నా. నన్ను గెలిపిర్రి, నేను మీకు సేవ చేస్తా. గతంలోకి ఏడున్నా మంచి చెడు రామకృష్ణ లేకుండా ఏ ఇంట్లోకి మంచి చెడు జరగలేదు. అన్ని నేను చెడుకు నిలబడ్డా, మంచికి నిలబడ్డా, కార్యానికి నిలబడ్డా, కష్టానికి నిలబడ్డా, అన్నిటికి నిలబడ్డా. నేను వచ్చే ముందుగా అట్లనే ఉంటా అని చెప్పి చెప్తున్నా. నేను అలాంటి నమ్మకంతోనే నన్ను మంచిగా ఆశీర్వదించి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మా వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను. వాళ్ళు అదే విధంగా నాకు స్పందిస్తున్నారు. కంపల్సరీ మీరు విజయానికి ముందుకెళ్తారన్నమాట. 100%. మీరు ప్రజల్లో ఉండాలి. మేము కోరేది ఎవరైనా గెలిపోవటం సాధ్యం కాబట్టి మీరు సేవా కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. గతంలో కూడా మీరు చేసేది కాబట్టి మీకు అనుభవం ఉన్నది కాబట్టి మళ్ళీ ఇంకా అభివృద్ధి కోసం రాష్ట్ర వైద్య మంత్రి గారితో మీరు కలిసి ఇంకా ఈ 7వ వార్డు అభివృద్ధి దాడులు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. 100% తీసుకెళ్తారు కదా? 100%. ఎందుకు నర్సన్ వచ్చి చెప్పేది కాదు, నేను మాట ఇస్తున్నా. నేను మాట ఇచ్చినా అని చెప్పంటే మా సార్ నా మాటకు విలువ ఉన్నది ఆయన దగ్గర. నాది ఆయన తీసుకొస్తా, గవర్నమెంట్ ఉన్నది, మున్సిపాలిటీ ఫండ్ వస్తుంది, అవన్నీ చేసేసి అన్ని ప్రతి ఒక్కటి ఏది లేకుండా చేసుకుంటున్నాను. కంపల్సరీ ప్రజలు ఉండాలి. ఇప్పటికీ సేవా కార్యక్రమం ఉంది. ఓకే.